కొద్ది రోజుల క్రితం ఒక మహిళా కానిస్టేబుల్ చంటి బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ని క్లియర్ చేసినటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో అందరూ కూడా చర్చించుకున్నారు. తర్వాత ఏపీ హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు ఆమెనో, ఆమె భర్తనో, అంటే వాళ్ళ కుటుంబాన్ని ఆమె ఇంటికి తీసుకువెళ్ళి భోజనం కూడా పెట్టింది, వాళ్ళని సత్కరించింది, సన్మానాలు చేసింది. ఆమె గురించి బాగా ఫుల్గా అసలు బీభత్సంగా వైరల్ అయ్యాయి. ఆమె పేరు ఐ థింక్ జయశాంత్ ఏదో పేరు, జయశాంత్ అనుకుంటా. ఆ మహిళా కానిస్టేబుల్ పేరు జయశాంత్. ఒక్క రోజుల్లోనే ఆమె మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయింది. ఒక వ్యక్తిని ఎంత పాపులర్ చేస్తే అందులోనూ మహిళా కానిస్టేబుల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మహిళా కానిస్టేబుల్ కాబట్టి హోంమంత్రి అనితా మేడం గారు ఇంటికి పిలిపించి సన్మానాలు, సత్కారాలు, ఫుడ్ పెట్టి బాగా హైప్ చేసింది. మేడం గారు అలా చేశారంటే దాని వెనక ఏదో కథ ఉంటుంది అనేసి చాలామంది మధ్యలో గట్టిగానే నడిచాయి. తీరా ఆ మహిళా కానిస్టేబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తే చాలా వరస్ట్గా ఉంది. తన పరిధి కానప్పటికీ చంటిబిడ్డని ఎత్తుకొని రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి సామర్లకోటలో రాత్రివేళ అంబులెన్స్ కోసం ట్రాఫిక్ క్లియర్ చేసినటువంటి సంగతి అందరూ కూడా ఆకట్టుకుంది. అయితే ఆమె ఎందుకు అలా చేసింది అనేసి చాలామంది దాని వెనక గతాన్ని మొత్తం కూడా పరిశీలిస్తే తన మీద అనేక విమర్శలు ఉన్నాయంట. ఆ మహిళా కానిస్టేబుల్ మీద అనేక విమర్శలు ఉన్నాయంట. అవి పోగొట్టుకునేందుకు ఆమె ట్రాఫిక్ క్లియర్ చేసి హడావిడి చేసినట్లు ఆరోపణలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. అంతేకాదు తప్పుడు సర్టిఫికెట్తో పోయిన సంవత్సరం నిర్వహించినటువంటి డిఎస్సిలో జయశాంతి టీచర్ ఉద్యోగం కూడా పొందిందనేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి భర్త తాతారావు సంపాదన దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందిందంట ఆమె. విచారణ చేసి విద్యాశాఖ అధికారులు జయశాంతి టీచర్ ఉద్యోగం రద్దు చేశారంట. అంతేకాదు గతంలో నకిలీ ఎస్ఐగా చలామణి అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావుకి జయశాంతి సహకరించినట్లు ఆరోపణలు కూడా గట్టిగా ఉన్నాయంట. సో ఈ క్రమశిక్షణ చర్యలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి పల్నాడు ఎస్పీఎఫ్కి జయశాంతి భర్తని బదిలీ చేశారంట. క్రమశిక్షణలో భాగంగానే రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్కి జయశాంతి వచ్చింది. ఈ విమర్శలు పోగొట్టుకునేందుకే ఆమె ట్రాఫిక్ క్లియర్ చేసినట్టు సోషల్ మీడియాలో బీభత్సంగా విస్తృతంగా ప్రచారం నడుస్తుంది. ఆమె మీద విమర్శలు రావడానికి కారణం కూడా ఇవే. ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని అటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ వ్యక్తుల పరిస్థితిని తెలుసుకోకుండా, వెరిఫై చేసుకోకుండా ఒక రాష్ట్ర హోంమంత్రి ఇంటికి పిలిపించి అలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. అంటే హోంమంత్రి అనితా మేడం గారికి మినిమం బేసిక్ డేటా కూడా తెలుసుకోకుండా వ్యవహరిస్తుందా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఆమె పొలిటికల్ పార్టీ లీడరా లేకపోతే రాష్ట్రానికి హోంమంత్రా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు, అధికారులైనా మినిస్టర్స్ అయినా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని తర్వాత ముందుకు వెళ్ళాలి. కానీ ఎటువంటి డేటా సేకరించకుండా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా అలా చేయడం వల్ల హోంమంత్రి అనితా మేడం గారి మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది పడిపోయింది. ఇప్పుడు ఆ మహిళా కానిస్టేబుల్ పక్కన పెడేసి ఇప్పుడు హోంమంత్రి గారిని అందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఒక పని చేసేటప్పుడు పూర్తిగా తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఆ మహిళా కానిస్టేబుల్ చేసినటువంటి పని, ఆమె బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. అంటే ఆ సమయానికి ఆమె చేసిన